జయ శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. బుద్ధం శరణం గచ్చామి. మీరు లాస్ట్ వీడియోలో బుద్ధిజం ద సైన్స్ ఆఫ్ మైండ్ అనే దాని గురించి తెలుసుకున్నారు. బుద్ధిజం ద్వారా కూడా కాస్మిక్ కాన్షియస్నెస్, నిర్వికల్ప సమాధి, నిర్వాణం ఎలా పొందవచ్చో మీకు సవివరంగా తెలిసింది. అప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ వీడియో అనమాట. ఏమిటి ఆ ప్రశ్న? మరి బుద్ధిజం ద్వారా నిర్వాణం వచ్చినట్టయితే ఉంటే జగద్గురు ఆదిశంకరులు 72 అవైదిక మతాలను భారతదేశం లోపల అనే కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేసి 72 అవైదిక మతాలను, వేదానికి విరుద్ధంగా ఉన్నటువంటి 72 సంప్రదాయాలను ఖండించిండు. మరి ఎందుకు ఖండించిండు? బుద్ధిజం అంతా కరెక్ట్ అయ్యేది ఉంటే, దాంతో మోక్షమే వచ్చేది ఉంటే, మరి శంకరాచార్య జగద్గురు ఆదిశంకరుడు, శంకరునికి అవతారమైనటువంటి అవతార పురుషుడు కదా, మరి అటువంటి మహాయోగీశ్వరుడు ఎందుకు బుద్ధిజాన్ని ఖండించిండు అనే క్వశ్చన్ వస్తుంది. దానికి ఇప్పుడు మనము ఆన్సర్ తెలుసుకుందాం. బుద్ధుడు గౌతమ బుద్ధుడు ఆయన కూడా అవతార పురుషుడే. అయితే ఆయన అవతారం వచ్చిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత జగద్గురు శంకరాచార్యుడు శంకర అవతారంగా వచ్చిండు. బుద్ధుడు అవతరించిన సమయంలో భారతదేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. బుద్ధుడు అవతరించి ఆయన గయలోపట 12 సంవత్సరాలు తపస్సు చేసి నిర్వాణం పొంది, తను ఏ జ్ఞానాన్ని పొందిండో ఆ జ్ఞానాన్ని భారతదేశం అంతటా పర్యటించి ఆ జ్ఞానాన్ని శిష్యులకు బోధ చేయాలనుకున్న సమయం లోపల భారతదేశం లోపల ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? వామాచారము, శాక్తేయము, అఘోరి, వీరశైవము, వీరవైష్ణవము, సౌరము, గణపత్యము, లింగాయత్, ఇట్లా అనేక రకాల సంప్రదాయాలు వేదానికి విరుద్ధంగా, వేదం చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు తమ సంప్రదాయాలను, తమ ఇష్టం వచ్చిన సంప్రదాయాలను ఏర్పాటు చేసుకొని దానితో ఈ దేశాన్ని ఎన్ని ముఖ్యాలంటే దాదాపు 1500 కన్నా ఎక్కువ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. అంటే భారతదేశము సాంస్కృతికంగా కాశ్మీర్ టు కన్యాకుమారి, ఈస్ట్ వెస్ట్ అంతా భారతదేశం అంతా కూడా సాంస్కృతికంగా ధర్మపరంగా ఒకటే. కానీ 1500 పైన చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి అన్నమాట. ఈ రాజులను మాంత్రికులు, శాక్తేయులు, అఘోరీలు, వామాచారము చేసేటువంటి మంత్రశక్తులు ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్నటువంటి వాళ్ళు కాదు, తూతూ మంత్రాలు కాదు. ఎటువంటి మంత్రశక్తులు అంటే వాళ్ళు అనుకుని సెకండ్ లోపల వాడు ఎక్కడో అడవిలో గుహలో ఉండి వాడు హామ్ ఫట్ అంటే ఇక్కడ రాజు చచ్చేవాడు అనమాట. అంత మంత్రశక్తులు సాధించినటువంటి, అంత సిద్ధశక్తులు సాధించినటువంటి వామాచార, శాక్తేయులు, అఘోరీలు రాజులను గజగజ వణికించారు అనమాట. ఈ భారతదేశంలో రాజులు కంప్లీట్గా బలహీనపడి దేశంలో ప్రజలను ధర్మాన్ని రక్షించే శక్తిని కోల్పోయి నిర్వీర్యమైపోయింది క్షత్రియ జాతి. అటువంటి పరిస్థితుల్లో దేశంలో రాజు శక్తివంతంగా లేకుంటే ఆ రాజును, ఆ ప్రజలను ఎవరు రక్షిస్తారండి? ప్రజలను ఈ శక్తి అఘోరీ చేసినటువంటి హింస అంతా ఇంతా కాదు. మనకు సరైన చరిత్ర మనం చదవలే కదా, కాబట్టి మనకు తెలియదు. బ్రిటిష్ వాడు రాసినటువంటి, కమ్మీకాలం రాసినటువంటి చరిత్రను మనకు సోషల్ స్టడీస్ చదువుకున్నాం కాబట్టి మనకేం తెలుసు? నిజాలు పూర్తి తెలిస్తే అప్పుడు మనకు బుద్ధుడు వేదానికి విరుద్ధంగా, వేద ధర్మానికి విరుద్ధంగా బౌద్ధ మతం స్థాపించబడ్డది. బుద్ధిజము కంప్లీట్ మన వేద ధర్మం రెండు ఆపోజిట్, దీనికి ఆధారం అసలే కలవదు అని మన హిందూ యాక్టివిస్టులు అనుకుంటున్నారు చాలామంది. వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి ఈ వీడియోలో. విపరీతంగా జంతు బలాలు ఇచ్చిండ్రు. వామాచారం అంటే ఏంటిది? పంచమకారాలు: మద్యము, మాంసము, మగువ. నరకాసురుడు ద్వాపరయుగంలో 17,000 మంది కన్యలను వాడు మహాభైరవి ముందు ఆ స్త్రీలతో ఇంటర్ కోర్స్ చేసి మరీ వాళ్ళని బలిచ్చిండు నరకాసురుడు. తర్వాత నరకాసురుడు చంపినాక ఇంకో కొన్ని వేల మంది కన్యలను
శ్రీకృష్ణ పరమాత్మ రక్షించి వాళ్ళని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. మరి వాళ్ళు అపరిత బాలేదు కదా, శ్రీరపరుషులు కదా, ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకోవడానికి రెడీ లేరు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు తీసుకుపోలేదండి ఆ అమ్మాయిలను. వాడు ఎంతమంది నాశనం, ఆల్రెడీ కొన్ని వేల మంది నాశనం చేసిండు, ఇంకా కొన్ని వేల మంది మన దగ్గర ఉన్నారు, మన దగ్గర బందీలుగా. వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ గౌరవం కల్పించడం కోసం ఆయన శ్రీకృష్ణ పరమాత్మ పెళ్ళి ఆడాడు. అర్థమవుతుందా? శ్రీరోడు కాదు, శ్రీకృష్ణ పరమాత్మ ఆ 16,000 మందిని వాళ్ళ గౌరవం కల్పించేందుకు, నా భార్యలుగా మీకు గౌరవ స్థానాన్ని కల్పిస్తున్నాను అని పెళ్లి చేసుకున్నాడు. అంతే తప్ప వాడు పశ్చాల మతపడు అన్నట్టు, కమ్మిగాడు అన్నట్టు శ్రీరోడు కాదు శ్రీకృష్ణ పరమాత్మ, యుగీశ్వరేశ్వరుడు ఆయన శ్రీకృష్ణుడు. సరే, శాక్తేయులు, వామాచారము, అఘోరీలు అంతా కూడా విపరీతంగా జంతు బలినే కాదు, రాజులనే పట్టుకొచ్చి రాజులను బలిచ్చిండ్రు. మనుషులు ఒక్కొక్కడు 100 మందిని 1000 మందిని మనుషులు నరబలు కూడా ఇచ్చినటువంటి మాంత్రికులు ఆ కాలంలో ఉండేవాళ్ళు. అయితే అంత హింసగా ప్రజలను రాజులనే వణికించారు అంటే ఇక ప్రజలు ఎంత భయపడి ఎట్లా బతికిరో మీరు ఊహించుకోండి. మీరు ఇప్పుడు మనము స్వేచ్ఛగా హ్యాపీగా దేశద్రోహం చేసుకుంటూ బతకచ్చు, ఎందుకంటే ప్రజాస్వామ్యం కదా, ఇది గ్రేట్ డెమోక్రసీ కాబట్టి దేశద్రోహం చేసుకొని దేశాన్ని బూతులు తిట్టినా కూడా మనం బతకచ్చు ఇక్కడ. ఇప్పుడు మనకి ఏం భయం లేదు. అప్పుడు అట్లా కాదు, గజగజ ఉనికిపోయింది ప్రజలు. అటువంటి స్థితిలో భగవంతుని సంకల్పం, పరమేశ్వరుని సంకల్పం, బ్రహ్మ సంకల్పం వల్లనే బుద్ధుని యొక్క అవతారంగా వచ్చింది, బుద్ధావతారం వచ్చింది. బుద్ధుడు కూడా అవతారుడే, ఈజ్ అన్ ఇన్కార్నేషన్, అవతారుడు, సామాన్య మానవుడు కాదు. బుద్ధుడు వచ్చి అహింస పరమో ధర్మ అని చెప్పిండు. అది ఒక్కడే చెప్పిండా? అహింస పరమధర్మం అని వేదం చెప్పలేదా? వేదానికి విరుద్ధంగా జంతు బలులను, మూగజీవులను మాత్రమే కాకుండా రాజులను, క్షత్రియులను, మనుషులను, అన్ని వైశ్యులను, బ్రాహ్మణులు, అన్ని రకాల మనుషులను బలుడు ఇచ్చుకుంటూ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని మొత్తం గడగడ వణికించి ఉండాలి. మాంత్రికులు, మహామాంత్రికులు, సిద్ధులు, అఘోరీలు, వామాచారము, నాగా సాధువులు, ఇట్లా రకరకాల ఇప్పటిలోగా కాదు, అటు అత్యంత క్రూరులైనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అన్నమాట. మన సినిమాలలో, పాత సినిమాలలో, పిఠాచార్యాల సినిమాలలో ఉంటాయి అటువంటి మంత్రశక్తులు సాధించినటువంటి వాళ్ళు అన్నమాట. అటువంటి మ్యాజిక్ పవర్స్, అతి మానుష శక్తులు ఉన్నటువంటి మహామాంత్రికులు ఉండేవాళ్ళు అప్పుడు. అయితే వాళ్ళందరినీ ఖండించి ఆ హింసను తగ్గించి భారతదేశంలో అంతటా కూడా శాంతిని, అహింసను వ్యాప్తం చేసి రాజులను, ఈ భారతదేశంలో ప్రజలను కూడా రక్షించేందుకోసమే బుద్ధావతారం వచ్చింది. దాని ద్వారా ఏం చేసిండు? ఇదంతా వద్దు, మీకు ఏమీ అక్కర్లేదు, మెడిటేషన్ చేసుకోండి, హ్యాపీగా మెడిటేషన్ చేసుకోండి, బ్రీతింగ్ టెక్నిక్స్ చేసుకోండి, జీవన్ముక్తిని పొందండి, కాస్మిక్ కాన్షియస్నెస్ పొందండి అని బుద్ధుడు చెప్పిండు. నేను షార్ట్గా చెప్తాను, ఎందుకంటే మొత్తం చెప్పుకుంటూ పోవాలంటే మరి ఒక గ్రంథం అవుతుంది, ఒక 100 ఎపిసోడ్ వరుసపెట్టి చేసుకుంటూ పోవాలి, ఎపిసోడ్స్ కాదు కదా. ఒక టాపిక్ మనం ఒకటి వీడియో చేయడమే ఎక్కువ, ఇదే ఎక్కువ అవుతుంది అంటారు అందరూ. షార్ట్గా చేయాలంటే షార్ట్గా చేస్తే చెప్పేదే ఉంటుందంటే ఇంకా షార్ట్ చేయాలంటే మీకు ఏం చెప్పేది ఇక ఏం ఉండదు. ఇక అంతా ముందుకన్నా మానేసింది ఏం కాదు, కమెంట్స్ వస్తాయి, ఇంకా షార్ట్ చేయండి సార్ అంటారు. ఇంకా షార్ట్ చేస్తే మీరు చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పకుండా అవుతుంది కదా. డౌట్స్ని తొలగించాలనేదే నా ఉద్దేశం ఇక్కడ. అంటే ఆనాటి పరిస్థితులు, ఆనాటి దేశ సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితుల ఆధారంగా అప్పటి సమస్యకు పరిష్కారము అప్పటి అవతారం ఇస్తుంది. ఆ అవతారం అప్పటి కోసమే, అది ఎప్పటికీ పర్మనెంట్ అదే ఉంటుందని కాదు. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ పరిస్థితి మారుతుంది, మళ్ళీ ఇంకొక అవతారం వస్తుంది. అనేది పాషాణమతం లెక్క కాదు. ఒకటే పుస్తకం, ఒకటే దేవుడు, ఒకటే మెసెంజరు, ఖతం, ఫినిష్. చచ్చాక మీరు చావండి, తర్వాత స్వర్గానికి రండి. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇది అట్లా కాదు. ఎప్పటికీ అవతారాలు ఎప్పటికి వస్తూనే ఉంటాయి. ఒక మాస్టర్ పోగానే ఇంకో మాస్టర్ వస్తూనే ఉంటాడు అనమాట. ఎప్పటికీ అవతారాలు వస్తూనే ఉంటాయి ఈ భారత భూమి మీద. అంటే ఈ భూమి మీదకి అవతారాలను రప్పించగలిగే శక్తి ఈ భారత భూమికి ఉన్నది. ఈ భారత భూమిలో హిమాలయాల తపస్సు ఎందుకు చేస్తాను? తినదారుగా చేస్తాను అనుకుంటారు వాళ్ళు చేస్తాను కాబట్టి, హిమాలయాల తపస్సు చేస్తాను కాబట్టి, మెడిటేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆహ్వానిస్తా అంటే అవతారాలు వస్తూ ఉంటాయి. నీలాంటి నాలాంటి ఒక మనం ఏంటిది, మనం గుట్టంగాళ్ళం అంటారు చూడు, గుట్టగాళ్ళు వంకాయ లాంటి వాళ్ళు అన్నట్టు. మనలాంటి స్మాల్ కీటకాలు అన్నట్టు, మనం స్మాల్ ఇన్సెక్ట్స్, చీమల దోమల కూడా కాదు. మనం మాస్టర్స్ ముందు, మన హిమాలయ మాస్టర్స్ ముందు మనము చీమల దోమల కూడా కింద కూడా లెక్క కాదు. మన కోసం మనం పిలితే రాడు దేవుడు, హిమాలయ మాస్టర్స్ పిలిస్తే వస్తారు, అవతారాలు వాళ్ళు పిలితే వస్తారు.
మనం పిలిస్తే గుడికి పోతే మనకు జ్వరం, నాకు రోగం వస్తుంది, మా కొడుకు మంచి జాబ్ రావాలంటేనే వస్తలేదు, మా బిడ్డకు మంచి సంబంధం, మా బిడ్డకు అమెరికాలో దొరకాలి అని మొక్కితే వస్తనే లేదు, అమెరికాలో వస్తలేడు కదా. ఎవడో వచ్చి చేసుకుంటాడు, వాడు దాని తాగి కుటుంబాలు పెడతాడు, వాడు తాగి కొడతాడు. తర్వాత ఏంటంటే హెరాస్మెంట్ చేసి ఇంకా 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 10 లక్షలు డబ్బులు పట్టుకరా, లేకపోతే విడాకులు ఇస్తా అంటారు. వాడు రివర్స్ అవుతారు, రిజల్ట్స్ రివర్స్ వస్తాయి, మనం కోరుకునేదానికి రివర్స్ వస్తాయి రిజల్ట్స్. అంటే మనం ఆహ్వానిస్తే దేవుడు స్పందిస్తాడు. ఎందుకంటే మనం ఆయనను పిలిస్తే అంత దమ్ము మనకు, ఆయన పిలిచేంత దమ్ము మనకి ఇన్విటేషన్లో పట్ల, మనకి పిలుపులో పట్ల అంత దమ్ము లేదు, మనకు అంత కెపాసిటీ లేదు. ఆయన పిలవాలంటే హిమాలయన్ మాస్టర్స్ పిలవాలి, ఋషులు పిలవాలి. మనం పిలిస్తే దేవుడు రాడు, అవతారాలు రావు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆనాటి పరిస్థితులకు పరిష్కారము ఈ మాంత్రికుల నుంచి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని రక్షించేందుకోసము, ఈ ప్రజలను రక్షించేందుకోసము, క్షత్రియులు రాజులను రక్షించేందుకోసము బుద్ధ అవతారం వచ్చింది. ఏం చెప్పిండు? మెడిటేషన్ చేసుకోండి, బ్రీతింగ్ టెక్నిక్ చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, కాస్మిక్ కాన్షియస్ నిర్వాణం పొందండి, మోక్షం పొందండి, ఈ ప్రపంచం వదిలేసిపోండిరా అని చెప్పిండు. తర్వాత 500 సంవత్సరాలకు జగద్గురు ఆది శంకరాచార్య శంకరునికి అవతారంగా వచ్చింది. శంకరుడే శంకరాచార్యగా అవతారం వచ్చింది అనమాట. శంకరం లోకశంకరం అనమాట. ఆయన వచ్చింది ఇప్పటికీ. ఆయన అప్పుడు బుద్ధుడు వచ్చిండు, పోయిండు. తర్వాత ఏమైండు? వాళ్ళ శిష్యులు ఫస్ట్ డిసైబుల్, సెకండ్ జనరేషన్ డిసైబుల్, 2, 3, 4, 5, 10 మంది మంచుకుంటారు. తర్వాత ఏమవుతారు? మిగతా తర్వాత వచ్చిన వాళ్ళందరూ అయితే వెచ్చికాలు తయారవుతారు. వాళ్ళు ఏం చేసిండ్రు? రాజులను బుద్ధిస్ట్ మతాలను, బౌద్ధ మతంలోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇప్పుడు ఈ పక్క దేశపు రాజు శైవ మతం, ఆయనకి కొట్టాటలు పెట్టిండ్రు. ఇటు పక్కన వైష్ణవ మతం ఆయన రాజు అనమాట, ఆయనకి ఈయన పాడదన కొట్టాడు. అంటే రాజ్యాకాంక్ష కోసము, స్వార్థం కోసము బౌద్ధము, వైష్ణవము, శైవము, లింగాయతు, వీరశైవము, గణపత్యము, సౌరము, శాక్తేయము, వామాచారం అగురని ఒక్కొక్క రాజు ఒక్కొక్క దానిలో పోయి ఒక్కడిని కూడా కొట్ట సావడం మొదలుపెట్టిండ్రు. అంటే ఏంటిది? భారతదేశాన్ని ఐక్యం చేయకుండా ఈ 72 విధానికి విరుద్ధంగా వచ్చినటువంటి 72 కూడా దేశాన్ని ముక్కలు వేసుకుంటా ఈ దేశాన్ని నాశనం పట్టించారు అన్నమాట. ప్రజలను ఐక్యం చేయలేదు, ప్రజలను విడగొట్టుకుంటా పోయినరు. ఒక ప్రజలనైనా రాజులను కూడా విడగొట్టారు అనమాట. మరి దానికి కారణం ఏంటిది? స్వార్థమే. వీడిని నా కంట్రోల్లో పెట్టుకోవాలి, నేను ట్రాప్లో పడాలి అని ఒక బుద్ధిస్ట్ మంక్ అనుకుంటాడు. ఇంకోటి వస్తాడు, వాడు జైన్ మంకు. ఆయన వచ్చి ఆయన పక్క రాజుని ఆయన ట్రాప్లో పెడతాడు, వాడిని శిష్యుడు అయిపోతాడు. ఇంకోటి వచ్చి ఒక మంత్రుడు అఘోరి వస్తాడు, వాడు వచ్చి వాడిని ఇంకో రాజు ట్రాప్లో పెడతాడు, వాడు అఘోరి శిష్యుడు అయిపోతాడు. ఇట్లా దేశాన్ని భ్రష్టు పట్టించుకుంటూ పోయానమాట. అప్పుడేంది? దేశము మళ్ళా బుద్ధుడు కొంచెం రిపేరింగ్ చేసిపోయాడు, మళ్ళీ డ్యామేజ్ చేసిండు అనమాట. చేసిన తర్వాత మళ్ళీ ఒక 500 సంవత్సరాలకు శంకరాచార్యగా వచ్చిండనమాట. వచ్చి ఏం చేసిండు? ఈ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ 72 మతాలు, అంటే సెక్ట్స్, ట్రెడిషన్స్ను ఖండించిండు, ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళతో డిబేట్లు చేసి వాళ్ళని ఓడించి అద్వైతము, వేద ధర్మమే సుప్రీం, శాశ్వతమైనది వేద ధర్మం మాత్రమే అని నిరూపణ చేసిండు. అంటే అర్థము అంటే అనగానే మరి శంకరాచార్యుడు అద్వైతాన్ని స్థాపించిన వేద ధర్మమే సుప్రీం అని చెప్పి నిరూపించింది కదా, మరి బౌద్ధాన్ని, జైనం ఇవన్నీ కూడా అని రాంగ్ అని కదా, రిజెక్ట్ చేసింది కదా అని ఇప్పుడు మనం వాళ్ళతో కొట్లాడని డిసిషన్కి వచ్చేసి డిసైడ్ అయిపోయి వాళ్ళతో కొట్టుకు అని కాదు. శంకరుడు ఖండించింది, వాళ్ళ శిష్యులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తా అంటే వాళ్ళని ఖండించిండు. బుద్ధుడు ఆ టైంకి ఏం చేయాలో అది చేసిపోయిండు. ఆయన బుద్ధునికి శంకరునికి ఫైటింగ్ కాలే. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, శంకరాచార్య వచ్చిన రోజు ఈ దేశంలో ఏ పరిస్థితుల్లో ఎటువంటి దుర్మార్గులు ఆ దుర్మార్గులను ఖండించిండు అని అర్థం. వాళ్ళ గురువు వాళ్ళ ఫస్ట్ గురువు ఎవరుడో ఆ గురువుతో ఈయనకు డైరెక్ట్ డిబేట్ కాలే, ఆయనతో ఈయనకు ఫైటింగ్ కాలే. అది అర్థం చేసుకోవాలి మీరు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి. ఏంటిదంటే, బుద్ధుడు చెప్పిన ధర్మము పర్ఫెక్ట్ అయ్యేది ఉంటే అది కూడా శాశ్వతంగా భూమి మీద ఉండవచ్చు కదా. వేద ధర్మమే శాశ్వతంగా సుప్రీం అని ఎందుకు అంటారు? వేద ధర్మమే సుప్రీం, ఇదే శాశ్వతంగా ఉంటుంది. కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి కృతయుగం వచ్చిన తర్వాత ఒక్క వేద ధర్మమే ఉంటుంది. బుద్ధిజం, జైనిజం, సిఖిజం, పశ్చిమ మతాలు ఎట్లాగూ పోతాయి, కొంతకాలం తర్వాత అన్నీ పోతాయి. ఇదే ఎందుకు ఉంటుందంటే, వేద ధర్మము ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాలను చెప్పిందనమాట. చెప్పి ఈ ప్రపంచము, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో మానవులు ఎట్లా బతకానో చెప్పే స్టడీ మాన్యువల్ వేద ధర్మము మాత్రమే. బుద్ధుడు ఏం చెప్పిండు?
మెడిటేషన్ చేసుకోండి, సపరేట్గా సీసీ కొట్టండి, కాస్మిక్ కాన్షియస్ చేసుకోండి, వెళ్ళిపోండి. మన ఈ ప్రపంచం ఎందుకు, దిక్కుమల ప్రపంచం, ఈ తొక్కల ప్రపంచం ఎందుకు మీకు ఇది అవసరం లేదని మొత్తం తీసి పడేసి చెత్తపుట్లో పడేసి పడేయండి. ఈ ప్రపంచం తొక్కల ప్రపంచంతో మీకు సంబంధం లేదు, మీకు అనవసరం మీకు అని వెళ్ళిపోండి అని చెప్పిండు అనమాట. అంటే అది సన్యాసులకు మాత్రమే పనికి వచ్చేటటువంటి థియరీ. పెళ్ళి చేసుకొని మా పిల్లగాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవ్వాలి, మా పిల్లకు అమెరికాలో కావాలి అనుకునేటోళ్లకు అది సూటబుల్ ధర్మము కాదు. ఈ ప్రపంచములో ప్రజలు అందరూ ఎన్లైట్మెంటే కావాలా, అందరూ జీవన్ముక్తి కావాలి, మాకు ఇదే లాస్ట్, మాకు మళ్ళీ జన్మ వద్దా అనుకునేంత నిర్ణయం తీసుకునే దమ్ము ఈ ప్రపంచంలో ప్రజలందరికీ ఉన్నదా? లేదు. చచ్చే టైం కూడా వాడికి ఇంకా వాడిని చచ్చి 85 ఏళ్ళు వచ్చాక వాడికి నాకు పిఎం రాలే, సీఎం రాలే, ఒక్కొక్కడు కుట్టే తత్తాడు, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు. ఇటువంటి స్వార్థపరులు, దుర్మార్గులు ఈ ప్రపంచంలో లోపల అందరినీ ఈ ధర్మం ఇది కరెక్టు, ఈ మద్దతులోనే మీరు వెళ్ళాలి అని చెప్పేది ఒక వేద ధర్మం మాత్రమే. బుద్ధిజము ఎందుకు పనికి రాదు అంటే అహింస పరమధర్మం అని మంగ్సులు సన్యాసులు తయారైతే ఏమైంది, కొంతకాలం తర్వాత మొత్తం బుద్ధిస్టు రాజులంతా అశోక చక్రవర్తితో మొదలుపెట్టుకుని అందరూ బుద్ధిస్టులు అయినప్పుడు ఏమైంది, ఒక శాంతిమాత కూడా వచ్చిండు. ఒకడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి గోరీ గజ్నీ అనే వాళ్ళు వచ్చి బుద్ధిస్టులు అందరూ చంపేసి వాళ్ళు ఆక్రమించుకొని లేచులు ఆక్రమించుకొని వాళ్ళ రాజ్యం సంపాదించి ఆవులను మేకల ఆవులను తిరుగుకుంటా ఆడవాళ్ళని కూడా అత్యాచారాలు చేసుకుంటూ పోయినారు. ఈ రాజులు కనుక బుద్ధిస్టు కాకుండా క్షత్రియులుగా ఉండేది ఉంటే, ఇదే కత్తి యుద్ధం పట్టడం మర్చిపోకుంటే వాళ్ళు చంపేసి ఈ దేశాన్ని కాపాడపోదురా అంటే బుద్ధిజము ఈ దేశం మొత్తంలో స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ దేశము ఓడిపోయి ఫైటింగ్ చేసడం మర్చిపోయి ఓడిపోయి శాంతి మతం మ్లేచ్చుల పాలైపోయింది. ఆ యొక్క ఎవరు అరేబియా నుంచి చూడండి గోరీ గజ్నీలా పాలైపోయింది ఈ దేశం. ఆ బుద్ధిజము వ్యక్తిగతంగా సాధన చేసుకొని లేట్మెంట్ పొందాలనుకోవడానికి కానీ ధర్మాన్ని దేశంలో వ్యాపింపజేసి ఎస్టాబ్లిష్ చేసి ప్రజలు రక్షించడం కోసము బుద్ధిజము, జైనిజము ఈ ప్రపంచంలో అబ్రహాం ఏ రిలీజన్ కూడా పనికిరాదు. ఈ దేశాన్ని, ప్రజలను, ప్రపంచాన్ని కాపాడగలిగేది ఒకే ఒకటి, అది వేద ధర్మం మాత్రమే. బుద్ధిజము బాగా ఇండియాలో వ్యాపించడం వల్లనే మనము గజనీ గోరీలకు చేతులకు ఈ దేశం పోయి ఈ దేశం 1000 ఏళ్ళు బానిస బతికింది. ఈ దేశంలో రాజులు క్షత్రియులు అయి ఉండి వేద ధర్మాన్ని గట్టిగా పట్టుకుని ఉండేది ఉంటే వాని బాటలనే వాళ్ళని నరికి పోగులు పెట్టి ఈ దేశాన్ని కాపాడేవాళ్ళు, ఈ ప్రజలను కాపాడేవాళ్ళు. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో వేద ధర్మమే శాశ్వతమైనది. కానీ బుద్ధుడు అవతార పురుషుడే. బుద్ధిజానికి వేద ధర్మానికి ఒకదానికి కూడా శత్రువులు కాదు. ఆ టైంకు అప్పుడే అవసరానికి తగిన ఏం అవసరమో అది బుద్ధుడు చేసి పోయిండు. ఇదంతా కూడా బ్రహ్మ యొక్క సంకల్పం ప్రకారమే జరుగుతుంది. బ్రహ్మ సంకల్పం ముందు మన ఆలోచనలు, మన ప్లాన్స్ పనికిరావు. ఆయన ప్లానే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎందుకంటే అది ఆయన చేతుల్లోనే ఉన్నది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, వందే మాతరం. బుద్ధం శరణం గచ్చామి.